తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బోరుగడ్డ అనిల్ ఎక్కడా? ఆయన తల్లికి అనారోగ్యం నిజమేనా? ఆమె నిజంగా అనారోగ్యానికి గురైనప్పుడు నకిలీ మెడికల్ సర్టిఫికేట్ తో హైకోర్టుకు టోక్రా వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తిరిగి జైలుకు వస్తాడా? పోలీసులకు దొరుకుతాడా? లేదా అజ్ఞాతంలో కొనసాగిస్తాడా? బోరుగడ్డ అనిల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కోర్టుకు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించి బెయిల్ పొందిన అతడు తర్వాత కనిపించకుండా పోయాడు. కోర్టునే తప్పుదోవ పట్టించిన అనిల్ కోసం అనంతపురం, గుంటూరు జిల్లా పోలీసులు 2 రోజులుగా గాలిస్తున్నారు. ఒక్క బోరుగడ్డనే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం ఎవరూ అందుబాటులో లేరు. ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. గుంటూరు, రాజేంద్రనగర్, వేళాంగిణి నగర్లోని అతని ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. అనంతపురం 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ తన తల్లి ఆరోగ్యం బాగలేదని ఫిబ్రవరి 15న మధ్యంతర బెయిల్ పొందారు. ఆ నెల 28న గడువు ముగియగానే జైల్ సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు. తల్లికి సీరియస్ గా ఉందని, ప్రస్తుతం ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ కోరారు. ఈ మేరకు గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ జారీ చేసినట్లుగా మెడికల్ సర్టిఫికేట్ ను బెయిల్ పిటిషన్ తో జతపరిచి న్యాయస్థానానికి సమర్పించగా న్యాయమూర్తి మార్చి 11 వరకు బెయిల్ గడువు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. అనిల్ కుమార్ కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ ను లలిత ఆసుపత్రి యాజమాన్యం ఇవ్వలేదని, అది నకిలీ ధృవపత్రమని డాక్టర్ రాఘవ్ శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ వ్యవహారం బయటపడింది. అప్రమత్తమైన పోలీసులు బోరుగడ్డ ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు ఆరా తీసినా బోరుగడ్డ దొరకడం లేదు. ఇంతకీ అనిల్ చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లాడా, వెళ్తే ఎన్ని రోజులు ఉన్నాడని అక్కడికి వెళ్లి పోలీసులు ఆరా తీయగా అతను వచ్చినట్లు స్పష్టత లేదని తేలింది. ఆసుపత్రి రికార్డులతో పాటు సీసీ ఫుటేజ్ల పరిశీలనలో అనిల్ ఆసుపత్రిలో ఉన్నట్టుగా ఆధారాలు లభించలేదని సమాచారం. తల్లికి వైద్య సాయం అందించాలని చెప్పి బెయిల్ పొంది ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతడు వాడిన నెంబర్ ఆధారంగా చివరిగా అతని ఫోన్ సిగ్నల్ హైదరాబాద్ లో వచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను లేపేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే గత ఏడాది అక్టోబర్ 17న పోలీసులకు పట్టుకున్నారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. బోరుగడ్డపై అనేక కేసులు నమోదు కాగా అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో రిమాండ్ గా ఉన్నారు. ఇప్పటికే అనేక కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బోరుగడ్డ అనిల్ కుమార్ మెడకు ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ తో బెయిల్ పొందిన వ్యవహారంతో మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంది. మరి ఈ నెల 11న లొంగిపోతాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.